నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, గత ఎపిసోడ్లో భీష్ముడు తాను ఎవరితో యుద్ధం చేస్తాను, ఎవరితో యుద్ధం చెయ్యను అనే విషయాలు చెప్పినప్పుడు నేను పాండవులను సంహరించను, దానికి బదులుగా 10,000 మంది యోధులను పర్ డే, ఒక్క రోజులో 10,000 మంది మహావీరుల్ని నేను సంహరిస్తాను. అదేవిధంగా గతంలో స్త్రీగా ఉండి ఇప్పుడు పురుషుడైనటువంటి వాడినటువంటి శిఖండితోటి మాత్రం నేను యుద్ధం చేయను, వాడిని నేను సంహరించను అంటే అప్పుడు దుర్యోధనుడు అడిగాడు, అదేంటి తాత, ఎందుకు వధించవు శిఖండిని, వివరంగా చెప్పు అన్నప్పుడు ఇక్కడ అంబ ఉపాఖ్యానాన్ని భీష్ముడు చెప్పడం జరుగుతుంది. మామూలుగా మనం చాలా సినిమాల్లో చూసుంటాం, భీష్మ లాంటి సినిమాలలో కూడా. కాకపోతే ఇక్కడ భీష్ముడు చెప్పింది మరింత క్రిస్టల్ క్లియర్గా వివరంగా అంబ యొక్క కథను చెప్తాడు. ఏంటంటే, కాశీ రాజుకి 3 కుమార్తెలు ఉండేవాళ్ళు, అంబ, అంబిక, అంబాలిక. ఈ అంబ, అంబిక, అంబాలికలు కూడా అద్భుతమైనటువంటి సౌందర్య రాశులు. వారికి స్వయంవరం కోసం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే భీష్ముడు ఏం ఆలోచించాడంటే, అప్పుడు అతడు సోదరుడైనటువంటి విచిత్ర వీర్యుడికి ఈ 3 కూడా తగినటువంటి పట్టమహిష్యులు అని ఆలోచించాడు భీష్ముడు. అప్పుడు ఏం చేశాడు, తను ఒక్కడే నిజానికి విచిత్ర వీరుడిని తీసుకుని వెళ్ళాలి, లేదా విచిత్ర వీరుడు గెలుచుకురావాలి. అయితే ఇక్కడ భీష్ముడు ఏం చేశాడంటే, తనే స్వయంగా ఆ స్వయంవరానికి వెళ్ళి ఆ 3 కూడా బలాత్కారంగా తన రథంలో ఎక్కించుకొని హస్తినాపురానికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో ఎదిరించినటువంటి రాజులు, వీరులు అందరినీ కూడా అతడు ఓడించాడు. ఆ ఓడించిన వాళ్ళల్లో సాళవ దేశపు రాజు అయినటువంటి సాళవరాజు ఒకడు. తీరా అంబా, అంబిక, అంబాలికలను తీసుకొచ్చి సత్యవతీదేవికి సమర్పించినప్పుడు భీష్ముడు అంబంది అనమాట, పెద్దమ్మాయి అయినటువంటి అంబంది, నేను సాళవరాజును ప్రేమించున్నాను ఇంతకుముందే, అతడు నన్ను ప్రేమించాడు, కాబట్టి నన్ను తిరిగి అతని దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో పంపించాల్సింది అని చెప్పని అంబ అడగడం జరిగింది. అప్పుడు అరే పది చిక్కొచ్చే పడిందని చెప్పని భీష్ముడు వాళ్ళ అమ్మైనటువంటి సత్యవతీదేవితోటి డిస్కస్ చేసి తిరిగి ఆమెను చక్కగా సకల లాంఛనాలతోటి పరివారంతో తిరిగి సాళవ దేశానికి పంపించడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి అంబంది నన్ను భీష్ముడు వెనక్కి పంపించేశాడు, నన్ను వివాహం చేసుకొని అడిగినప్పుడు సాళవరాజు అన్నాడు, ఒక పురుషుడి కోసం నన్ను పరిగ్రహించాడు భీష్ముడు, పైగా నన్ను ఓడించాడు, ఇప్పుడు నేను నిన్ను భార్యగా స్వీకరించలేను, ఐఎమ్ సారీ అన్నాడు సాళవరాజు. అతని ఈగో హర్ట్ అయిందనమాట ఆల్రెడీ. దాంతో ఈ కష్టాలన్నిటికీ కారణం భీష్ముడే, సో ప్రతీకారం చేస్తాను అని చెప్పి అనేసి అనుకుని ఒక మున్యాశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సులందరి మధ్యలో గడిపిన సందర్భంలో హోత్రవాహనుడు అనేటువంటి రాజర్షి ఆ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన గొప్ప తపస్యాలే కాదు, ఈవిడి తల్లికి తండ్రి అనమాట, అది ఆవిడికి తెలియదు. అక్కడికి వచ్చినప్పుడు ఇదంతా కథ అంతా విని, అమ్మ నేను నీ తాతని నీకు ఉపాయం చెప్తాను, నువ్వు పరశురాముడి దగ్గరికి వెళ్ళి అతన్ని ఆశ్రయించు, అతడు నయానో భయానో భయపెట్టో నీకు కావలసిన విధంగా భీష్ముడిని నడిపిస్తాడు, భీష్ముడిని అది ఏదో ఒక రకంగా మంచి మార్గంలో నేను నడిపిస్తాడు. అంటే భీష్ముడు వివాహం చేసుకుంటాడా, విచిత్ర వీరుడికి వివాహం చేస్తారా, సాళవరాజును ఒప్పిస్తాడా అని తర్వాత కథలు. ముందైతే నువ్వు వెళ్ళి పరశురాముని ఆశ్రయించినట్లయితే ఆయన నీకు తగిన విధంగా ప్రతిక్రియ చేస్తాడు అని అన్న సందర్భంలో, వెళ్తాను స్వామి, కానీ ఆయన స్టేషన్లో ఉన్నాడో లేడో, పరశురాముడు ఆశ్రమంలో ఉన్నాడో లేడో ఎలా తెలుస్తుంది అని అంటూ ఉండగానే పరశురాముడి ప్రియ శిష్యుడైనటువంటి అకృత వ్రణుడు అనేటువంటి శిష్యుడు అక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఆ డిస్కషన్ జరిగినప్పుడు అప్పుడు ఈ అకృత వ్రణుడిని అడిగారు హోత్రవాహనుడు, ఇతర ఋషులు కూడా, అయ్యా పరశురాముడు ఆశ్రమంలోనే ఉన్నారా, బయటకు వెళ్తున్నారా అంటే, అప్పుడు రేపు ఉదయాన్న బహుశా ఇక్కడికి వస్తాడనుకుంటాను నేను అన్నాడు అకృత వ్రణుడు. ఆహా, వెతకబోయిన తీగ కాలికి చుట్టుకుంది. పరశురాముడి కోసం బయలుదేరిన అంబకు అదే ఆశ్రమానికి పరశురాముడు ఇచ్చేటువంటి అవకాశం కనపడింది. అప్పుడు అకృత వ్రణుడు అడిగాడు, ఎవరు ఈవిడా, ఎందుకు ఈవిడ పరశురాముడి దర్శనాన్ని కోరుతోంది అని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి హోత్రవాహనుడు, అంటే ఈవిడ యొక్క తాతగారు ఎవరైతే ఉన్నాడో ఋషి, ఆయన కథ అంతా చెప్పినప్పుడు అంబ కూడా అందనమాట, మా తాత చెప్పింది యథార్థమే, పూజ్యుడైనటువంటి పరశురాముడు ఏం చెప్తే అది నేను చేస్తాను అన్నప్పుడు
అప్పుడు అక్కడితో ఒకసేపు ఆలోచించి, అమ్మ 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటి, శాల్వ రాజుని పిలిపించి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పటం, లేదా భీష్ముడిని యుద్ధంలో జయించటము. నువ్వు మీ తాత ఆలోచించుకుని చెప్పండి అన్నాడు అకృతవ్రణుడు. అప్పుడు అంబంది అనమాట, నా మనసు సాల్వరాజు మీద లగ్నమై ఉందనే విషయం తెలుసుకోకుండా భీష్ముడు నన్ను తీసుకెళ్ళాడు బలవంతంగా. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో నాకు అర్థం కావట్లేదు అంది అంబ. అప్పుడు అకృతవ్రణుడు అన్నాడు, నిజమేనమ్మా, చాలా కరెక్ట్గా చెప్పావు. భీష్ముడు నిన్ను హస్తినాపురానికి తీసుకెళ్లకుండా ఉన్నట్లయితే శాల్వుడు పరశురాముడు చెప్పినప్పటికీ వెంటనే తనని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇప్పుడు భీష్ముడు నిన్ను ఆల్రెడీ తీసుకెళ్ళాడు హస్తినాపురానికి ఒక వరుడు కోసం. ఆ సందర్భంలో సాల్వరాజు పరశురాముడు చెప్పినా కానీ వింటాడన్న నమ్మకం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. అందువల్ల భీష్ముడి మీద పగ తీర్చుకోవడం ఒకటే నీకు మిగిలినటువంటి దారి. భీష్ముడిని యుద్ధంలో ఓడించి నీ కక్ష తెచ్చుకోవడం ఒకటే నాకు మిగిలింది ఆప్షన్ అని చెప్పి తోస్తోంది అన్నాడు అకృతవ్రణుడు. సరే, ఏదైనా కానీ స్వామి, భీష్ముడి అపరాధం ఎంత పెద్దదో అంత కఠినంగా భీష్ముడిని శిక్షించాలి పరశురాముల వారు. ఇది నా కోరిక, నా కచ్చి తీరాలి అంది అంబ. తెల్లారేసరికల్లా భార్గవరాముడు అక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఆవిడ కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయి అంబ తన సమస్యని ఈ యొక్క పరశురాముడికి నివేదించింది. అప్పుడు నాకు పరశురాముడితో ఏముందంటే, నాకు భీష్ముడి యొక్క వధ జరగాలి, అదే నాకు తగిన ప్రతిక్రియ, నా పగ అట్లాగే తీరుతుంది అంది. అప్పుడు అమ్మా, నేను బ్రహ్మవేత్త రక్షణ కోసం తప్ప మరి ఏ కారణం చేత కూడా ఆయుధం చేపట్టను అని ఇంతకుముందే ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందువల్ల భీష్ముని నిన్ను సంహరించడం అనేది అసంభవము. అయితే నా మీద ఉన్న గౌరవంతో భీష్ముడు కానీ శాల్వరాజు కానీ నేను చెప్పినట్లుగా చేస్తారు, ఏం భయపడకు అన్నాడు పరశురాముడు. అప్పుడు అంబంది, లేదు, భీష్ముడిని వధించి నీ మాట నిలుపుకో అంది అంబ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మహా ఋషి ఒక ఆయన పక్కనే కూర్చుని ఆయన అన్నాడు, ఓ భార్గవ, ఓ పరశురామ, నువ్వు అంబకు మాట ఇచ్చావు కాబట్టి వెనక్కెళ్లకు. యుద్ధంలో భీష్ముడిని కనీసం చెవులు పట్టించి జితోస్మి అంటే ఓకే, నేను ఓడిపోయాను అని అనిపించినా చాలు. నువ్వు శరణు చొచ్చిన వాడిని నువ్వు చంపనని ప్రతిజ్ఞ చేసి ఉన్నావు కాబట్టి ఆయన చేత జితోస్మి అనిపించు. ఆమె దృష్టిలో అతడు మరణించిన వాడితో సమానం అవుతుంది. నీ యొక్క ప్రతిజ్ఞకు కూడా భంగం కలగదు. నువ్వెవరిని ఆయుధం పట్టి సంహరించనన్నావు కాబట్టి నీ సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఓకే, అంబ యొక్క పర్పస్ చాలా గొప్పది కాబట్టి నేనే స్వయంగా భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో మాట్లాడతాను అని కురుక్షేత్రం దగ్గరలో సరస్వతి నది ప్రవహించేది ఆ రోజుల్లో. మహాభారత కాలంలో సరస్వతి నది నదీ తమే అని పిలువబడింది. నదుల్లో, ఈవెన్ ఋగ్వేదంలో కూడా నదులన్నిట్లలో గొప్ప నది సరస్వతి నది. అప్పటికి గంగా నది కంటే కూడా సరస్వతి నది యొక్క ప్రాముఖ్యత ఋగ్వేదంలో ఎక్కువగా కనపడుతుంది. ఆ సరస్వతి నది ఢిల్లీకి సమీపంలో, కురుక్షేత్రం సమీపంలో ప్రవహిస్తూ ఉండేది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సైన్స్ పరంగా కూడా. ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఆయన విడిది చేయడం జరిగింది. 3వ రోజున అక్కడ తను ఉన్నట్టుగా భీష్ముడికి వార్త పంపించాడు, నేనున్నాను, వచ్చి కలుసుకో అని. దాంతో భీష్ముడు యథాప్రకారం గురువుగారు అన్నటువంటి పరశురాముని చేరి ఆయన పూజించాడు. అప్పుడు నువ్వు అంబను అంగీకరిస్తావా అన్నాడు. అలాగే నువ్వన్నా అంగీకరించు, నీ తమ్ముడి కన్నా అంగీకరించు అని పరశురాముడు కండిషన్ పెట్టాడు. స్వామి, నేను ఈ రెండూ కూడా ఒప్పుకోలేను, నేను స్వీకరించలేను. ఆమె సాల్వరాజును ఆల్రెడీ ప్రేమించింది కాబట్టి నా తమ్ముడు కూడా నేను ఎప్పుడు స్వీకరించలేను. ఈ స్టేజ్లో ఆమెని కురువంశానికి కోడలుగా చేసే అవకాశం లేదు అంటే అప్పుడు పరశురాముడు అన్నాడు, అయితే నిన్ను నీ మంత్రులను కూడా సమూలంగా సర్వనాశనం చేస్తాను అంటే అప్పుడు భీష్ముడు అన్నాడు, ఏమయ్యా స్వామి, గురుగారు, నువ్వే కదా నాకు విద్య నేర్పావు, ఇప్పుడు నువ్వే మళ్ళీ యుద్ధానికి దిగుతున్నావా అన్నాడు. అప్పుడు పరశురాముడు అన్నాడు, నువ్వు గురువును ఒప్పుకున్నావు కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి అంటే భీష్ముడు ఒప్పుకోవాలి. నేను ధర్మం వదిలిపెట్టను, నువ్వు నా గురువు కాబట్టే ఇంతసేపు గౌరవంగా మాట్లాడుతున్నాను. నువ్వు గురువులాగా ప్రవర్తించటం లేదు. ఓ పరశురామ, నువ్వు గురువులాగా ప్రవర్తించట్లేదు, నన్ను ధర్మం తప్పమని నువ్వు ప్రేరేపిస్తున్నావు కాబట్టి నేను నీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు భీష్ముడు. దాంతో కాసేపు మాట పెరిగింది. ఓకే, నేను భీష్ముడిని, నువ్వేదో గడ్డి పరకలు లాంటి కొంతమంది రాజులను చంపి
మొత్తం 21 మార్లు నిష్కంటకంగా భూమండల మొత్తాన్ని క్షత్రియులు లేకుండా చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాను. అప్పుడు నువ్వు కాల్చింది గడ్డి పరకలను మాత్రమే. ఆ తర్వాత అలాంటి తేజస్వంతులు పుట్టారు ఈ భూలోకంలో. ఇప్పుడు నీ యుద్ధ మదం అణచగలిగినటువంటి భీష్ముడిని నేను. పద యుద్ధం చేద్దాం అన్నాడు భీష్ముడు కూడా గట్టిగానే. యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు చెరొక వైపు నిలబడ్డారు, భీష్ముడు పరశురాముడు. అప్పుడు భీష్ముడు పరశురాముడి దగ్గరికి కాలినడకన వెళ్ళి నమస్కారం చేసి, ఓ గురువుగారు, ఓ ఆచార్య, ఓ పరశురామ, నేను నీతో యుద్ధం చేస్తున్నాను, నాకు జయం కలగాలి అని ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు చాలా ధర్మాన్ని పాటించావు భీష్మ, చాలా సంతోషం. నువ్వు ఇక్కడికి వచ్చి నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు యుద్ధం చేసినట్లయితే నేను శపించి ఉండేవాడిని. నువ్వు చాలా చక్కగా చక్కగా అంటే ఒక శిష్యుడు చేయవలసినటువంటి విధి విధానంగా చేశావు, చాలా సంతోషము. అయితే నేను నిన్ను జయించాలని వచ్చాను కాబట్టి నీకు జయం కలగాలని మాత్రం ఆశీర్వదించను, నిన్ను మెచ్చుకుంటున్నాను అంతే, దట్స్ ఆల్ అన్నాడు పరశురాముడు. అనగానే ఆ విధంగా యుద్ధానికి సిద్ధపడ్డారు. సిద్ధపడిన తర్వాత 23 రోజుల పాటు భీష్ముడికి పరశురాముడికి భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. 23వ రోజు రాత్రి భీష్ముడు నిద్రపోతూ ఉండగా పరశురాముని ఎట్లా ఓడించాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతడికి పూర్వాశ్రమంలో అతని సోదరులుగా పుట్టి చనిపోయినటువంటి 8 మంది వసువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళ కనపడి ప్రస్వాపనం అనేటువంటి ఒక మహాస్త్రాన్ని భీష్ముడికి ఇవ్వడం జరిగింది. దాని పేరు ప్రస్వాపనం. ఇది ప్రయోగిస్తే శత్రువు చనిపోకుండా పూర్తిగా నిశ్చేష్టుడై ఉండిపోతాడు, పరశురాముడు నిశ్చేష్టుడై ఉండిపోతాడు, కాబట్టి నీకు విజయం లభిస్తుంది అని ఈ అష్టవసువులు కూడాను భీష్ముడికి ఆ యొక్క అస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. మర్నాడు ఇద్దరు యుద్ధంలో బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. అటు భీష్ముడు ఇటు పరశురాముడు కూడా బ్రహ్మాస్త్రాలు ప్రయోగించినప్పుడు ప్రపంచమంతా కూడా ప్రచురిల్లి దద్దరిల్లిపోతున్న సందర్భంలో ఇదే సమయం అని తన వెంటనే తన ప్రస్వాపనాస్త్రాన్ని తీసి ప్రయోగించబోయాడు భీష్ముడు. అప్పుడు గంగాదేవి, పితృదేవతలు, నారదాది దేవతలందరూ కూడా వచ్చి, స్వామి తొందరపడద్దు, ఆపండి మీ యుద్ధాన్ని అని చెప్పని ఇరు పక్షాలని శాంతింపజేశారు. అటు భీష్ముడిని ఇటు పరశురాముడిని కూడా శాంతింపజేసినప్పుడు అప్పుడు భీష్ముడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి సవనీయంగా మళ్ళీ నమస్కరించాడు. గురువుగారు కదా అంతేనా? అప్పుడు ప్రేమపూర్వకంగా నవ్వుతూ, నీతో సమానమైనటువంటి క్షత్రియుడు లేడు భీష్మ, శభాష్, నీ యుద్ధాన్ని నేను సంతోషించాను అని చెప్పి అక్కడున్నటువంటి అందరి మధ్యలో అంబతోటి అన్నాడనమాట, నేను నా యథాశక్తి 23 రోజుల పాటు భీష్ముడు ఓడించేందుకు ఎంత ప్రయత్నం చేశానో నువ్వు చూశావు, కానీ నేను భీష్ముడి చేతిలో ఓడిపోయాను. పరశురాముడు చెప్తున్నాడు, నేను భీష్ముడి చేతిలో ఓడిపోయాను, నువ్వు కూడా భీష్ముడిని రక్షణ వేడుకో, లేదా నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు, నా పని నా ప్రయత్నం నేను చేయడం నీ కళ్ళ ముందే జరిగింది అన్నప్పుడు అప్పుడు అంబంది, స్వామి నువ్వు నాకు ఉత్సాహంగా ఇంత వయసులో కూడా నాకు సహాయం చేయడం కోసం ప్రయత్నం చేశావు, చాలా సంతోషం, నీ వల్ల కాలేదు, నేనేం చేస్తావు, నువ్వేం చేస్తావు, ఓకే, నేను భీష్ముడి దగ్గర కోసం వెళ్ళను, భీష్ముడి దగ్గరికి నేను మాత్రం వెళ్ళను, నేనే భీష్ముడిని ఒకనాడు వధిస్తాను అనే తపస్సు చేయడం కోసం యమునా తీరం చేరి తీవ్రమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించింది. 12 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత వత్స దేశానికి వెళ్ళి అక్కడ అనేక పుణ్యతీర్థాల్లో స్నానాలు చేస్తూ తపస్సు చేసింది. ఒకనాడు గంగాదేవి ఆమెని కనపడి, అంబకి ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అంటే, నాకు అపకారం చేసిన భీష్ముడిని సంహరించడం కోసం తపస్సు చేస్తున్నాను అని చెప్పింది అంబ గంగాదేవితోటి. ఇప్పుడు గంగ కుమారుడే కదా భీష్ముడు, అదనమాట. అప్పుడు గంగంది, నువ్వు ఇట్లా కుటిల మార్గంతో ఒకరిని చంపాలి అనేటువంటి దుర్బుద్ధితోటి నువ్వు ఇట్లా తపస్సు చేసినట్లయితే వక్రంగా ప్రవహించేటువంటి నదిగా మారతావు, నా మాట విని నువ్వు విరమించుకో అని శపించి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె కొంతకాలానికి గంగాదేవి యొక్క శాపం కారణంగా సగం శరీరం నదిగా మారి సగం శరీరం కన్యగా మారి తపస్సు చేస్తూ కంటిన్యూ అవుతోంది. అప్పుడు కొంతమంది మునులు ఆమె దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అంటే, నేను అటు పురుషుడిని కాకుండా ఇటు స్త్రీని కాకుండా నన్ను చేశాడు ఈ భీష్ముడు, అతన్ని చంపి తీరుతాను అని చెప్పింది. అప్పుడు ఈశ్వరుడు అనేటువంటి శివుడు, పరమశివుడు ప్రత్యక్షమై, అమ్మాయి ఏ వరం కావాలి అంటే, నేను భీష్ముని వధించాలి అంది. అప్పుడు అలాగే జరుగుతుందమ్మా, తదాస్తు అన్నాడు పరమశివుడు. అప్పుడు ఆమంది, నేను స్త్రీని కదా, నాతో భీష్ముడు యుద్ధం చేయిస్తాడో చేయడో, నేను ఎలా చంపగలుగుతాను అతన్ని అంది. అంటే నేను చెప్పింది తప్పకుండా జరుగుతుందమ్మా, నువ్వు ద్రుపదుడికి పుత్రికగా జన్మిస్తావు, ఆ తర్వాత కాలాంతరంలో
నువ్వు పురుషుడిగా మారతావు, అప్పుడు నువ్వు భీష్ముడిని సంహరించడానికి కారణం అవుతావు, నీకు పూర్వజన్మ స్మృతి కూడా ఇస్తున్నాను అని పరమశివుడు వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అప్పుడు ఆమె కట్టెలతో చితిని పేర్చుకొని భీష్ముడిని చంపాలి అని పదే పదే తలుచుకుంటూ అదే కోరికతోటి ఆమె తన శరీరాన్ని త్యాగం చేసింది అంబ. ఆ తర్వాత కాలంలో శివుని గురించి తపస్సు చేసి సంతానం కోసం ద్రుపదుడు పూజించినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు స్వామి నాకు గొప్ప పుత్రుడు జన్మించాలి మహావీరుడు అని అడిగాడు ద్రుపదుడు. అడిగినప్పుడు అంతేకాకుండా అతడు భీష్ముని చంపగలగాలి అని కూడా ద్రుపదుడు కోరాడు. ద్రుపదుడికి ఇద్దరు కుమారుల్లో ఒకడేమో దృష్టజుమ్నుడు, ద్రోణాచార్యుని చంపడం కోసమే పుట్టాడు. రెండోవాడి శిఖండి, భీష్ముడిని చంపడం కోసమే పుట్టాడు. ఇక 3 కుమార్తె ద్రౌపది అసలు కౌరవ వంశం సర్వనాశనం చేయడానికే పుట్టింది. టోటల్గా ద్రుపదుడు ప్రత్యేకంగా ఇదే పని పెట్టుకున్నాడు. కౌరవ వంశ నిర్మూలనమే టార్గెట్గా పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. అంటే పాంచాల దేశంలో నిప్పు రగిలినట్టుగా మనకు కనపడుతుంది. ఈ విధంగా కలిగినప్పుడు నీకు స్త్రీ పురుషుడు పుడతాడు అని చెప్పని శివుడు వరమిచ్చి అంతర్ధానం అయిపోయాడు. దాంతో ఇదేంటి ఇట్లా జరిగింది అని ఆలోచించి ఇంటికి వచ్చి తన భార్యతో చెప్పాడు. మొదట స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడిగా మారే కుమారుడు కలుగుతాడని నాకు వరమిచ్చాడు శివుడు. కాబట్టి మనకు కలగబోయేటువంటి పుత్రికని పుత్రుడిగా పెంచుదాము అని అనుకుని ఆ విధంగా వాళ్ళకి కలిగినటువంటి పుత్రికని శిఖండి అనే పేరుతోటి పురుషుడికి లక్షణాలతోటి తలపాగా వ్యవహారం అంతా చేసి ఎవరికి అనుమానం కలగకుండా పుత్రుడు అనేటువంటి కారణంగానే పుత్రుడు అనే విధంగానే పెంచుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ళకి అతడికి వివాహం కూడా చేయటం జరిగింది. దశార్ణ దేశపు రాజు అయినటువంటి హిరణ్యవర్మ కుమార్తెతోటి వివాహం చేయటం జరిగింది ఈ శిఖండికి. తీరా వివాహం తెలియగానే తెలిసిపోయింది, బట్టబయల రహస్యం బట్టబయలైంది. శిఖండి పురుషుడు కాదు స్త్రీ అని తెలియగానే వెంటనే ఆ హిరణ్యవర్మ ద్రుపదుడి మీదకి దండెత్తి వచ్చాడు. అప్పుడు ఏం చేయాలన్న ఆలోచనతో శివుడు వరం ఇచ్చాడు, వరం బొమ్మెట్లా అవుతుంది అనేటువంటి భావనతోటి ద్రుపదుడు దేవతారాధనలు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. తన కోసం తన తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ గమనించినటువంటి శిఖండి అరణ్యంలోకి వెళ్ళి తపస్సుతోటి శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్న సందర్భంలో స్థూణాకర్ణుడు అనేటువంటి ఒక గొప్ప యక్షుడు అతడు అక్కడ ఉన్నాడనమాట అడవిలో. అతడు ఈమె యొక్క పరిస్థితిని గమనించి ఏంటమ్మా నీ విషయం అంటే ఆ విషయం అంతా చెప్పినప్పుడు అతడు జారిపడి, అమ్మా నువ్వు వెళ్ళి నీ పురుషత్వాన్ని నిరూపించుకో మీ మామగారి దగ్గర, నీకు నా పురుషత్వాన్ని ఇస్తున్నాను, నీ స్త్రీత్వాన్ని నేను తీసుకుంటున్నాను అని ఆ యక్షుడు ఆమె స్త్రీత్వాన్ని తీసుకుని తన పురుషత్వాన్ని శిఖండికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అతను నగరానికి వచ్చి తిరిగి తన పురుషుడిని ఆయన నిరూపించుకోవడం జరిగింది. దాంతో ఈ యొక్క మామగారు అయినటువంటి ఆ యొక్క దశార్ణ దేశపు రాజు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తిరిగి తన పురుషత్వాన్ని వెనక్కి ఇచ్చేయడం కోసం యక్షుడి కోసం ఆ అరణ్యానికి వచ్చే లోపల ఇక్కడ కుబేరుడు, యక్షుల రాజు అయినటువంటి కుబేరుడు లోక పర్యటన చేస్తూ అక్కడికి వచ్చాడు అడవిలోకి. వచ్చినప్పుడు ఆయన దర్శనం కోసం ఈ స్థూణాకర్ణుడు అనేటువంటి యక్షుడు వెళ్ళలేదు, ఎందుకంటే స్త్రీ రూపంలో ఉన్నాడు కాబట్టి. అర్థం కాక ఎందుకు రాలేదు అంటే విషయం తెలుసుకుని, నువ్వు చేసిన పని తలవంపులు కలిగించేటువంటి పని యక్షజాతికి, నువ్వు ఇలాగే ఉండిపోతావు స్త్రీగానే అని శపించాడు కుబేరుడు. అప్పుడు అందరూ బతులాడారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బతులాడినప్పుడు సరే శిఖండి మరణించిన తర్వాత స్థూణాకర్ణుడికి యథాప్రకారం తన పురుషత్వం వస్తుంది అన్నాడు. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి శిఖండి తిరిగి అడవిలోకి వచ్చి స్థూణాకర్ణుడితోటి నీ పురుషత్వం నువ్వు తీసుకో అని అడిగినప్పుడు, లేదు, కుబేరుడు యొక్క శాపం కారణంగా నువ్వు బతుకున్నంత కాలం నేను స్త్రీగానే ఉంటాను, నువ్వు పురుషుడిగానే ఉంటాను అని చెప్పగానే శిఖండి చాలా సంతోషంతో తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు. శివుడు వరం ఊరికే పోదు కదా, అదనమాట. ఈ విధంగా శిఖండి కూడా ద్రోణాచార్యుడి దగ్గర దృష్టజుమ్నుడితో పాటు అన్ని విద్యలు అభ్యసించాడు, మహావీరుడయ్యాడు శిఖండి. మన శిఖండి అనుకోగానే నపుంసకుడు అని అనుకుంటాం, కాదు, శిఖండి మహావీరుడు. ఒకనొక సందర్భంలో శిఖండిని పాండవులు తమ సర్వసైన్యాధిపతిగా చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించడం జరిగింది. అదనమాట శిఖండి కెపాసిటీ. ఈ విధంగా జరిగిన తర్వాత ఇదే జరిగింది, అందువల్లనే నేను శిఖండి మీదకి బాణప్రయోగం చేయను అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు భీష్ముడు చెప్పినటువంటి వృత్తాంతం అంతా విన్నటువంటి దుర్యోధనుడు లాజిక్ కరెక్ట్గానే ఉంది, తాత చెప్పేది కరెక్టే కదా అని అనుకున్నాడు.
అనుకున్న తర్వాత కురు పాండవ శిబిరంలో జరిగినటువంటి యుద్ధానికి జస్ట్ ముందు ఏం జరిగింది, చర్చలు ఎట్లా జరిగినాయి అనేటువంటి విషయాలన్నీ కూడాను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.